హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫ్యామిలీ స్టోరీస్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డే అవుట్ విత్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రస్తుతం అయితే నేను బీచ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు బీచ్ వాళ్ళ ఇంటి నుంచి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఏం చేస్తాం, అక్కడ ఏం చూస్తాం, ఇంకెవరెవరిని కలుస్తాం అన్నీ వ్లాగ్ చేస్తాం. మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గో. పాపం మా దీచు చాలా కష్టపడుతుంది, కారు తుడిచింది ఇంతసేపు. దీచు వాళ్ళ సిస్టర్. ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని టెంపుల్కి అయితే జాలీగా స్టార్ట్ అయిపోయాం. ఇలా జాలీగా సాగుతున్న మా ప్రయాణంలో అడ్డంకులైతే ఎదురయ్యాయి. ఏం చేసామో చూసేయండి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థమవుతుంది. మేము కార్లో వచ్చాం. కార్ గుట్ట వరకు వచ్చింది. ఇంకొక 2 minutes అయితే గుట్టకి రీచ్ అయిపోతాం అనే టైంకి ఆగిపోయింది నెక్స్ట్ ఆటో. దాని తర్వాత ఇక కష్టపడి ఆటో ఎక్కి ఈ గుట్ట వరకు వచ్చి గుట్ట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ 4-wheelerలో వచ్చాం, తర్వాత 3-wheelerలో ఎక్కాం, తర్వాత 2-wheelerలో నడుచుకుంటూ వెళ్తున్నాం. వావ్! ఇక అలా కింద మీద పడి ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం. గాయ్స్ రెడీ? ఫ్రెండ్స్ డేలో అయితే డేని టెంపుల్తో స్టార్ట్ చేసాము. మేము అలా టెంపుల్కి రాగానే ఎక్కలేని భక్తంతా మాలో పొంగి పొరలాడుతుంది. నేనైతే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అయితే దేవుడికి మొక్కేశాను. మేము టెంపుల్కి కార్తీక మాసంలో వెళ్ళాం. సో ఫుల్ రష్ ఉంది. రష్ ఉన్న టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా? గట్కేసర్లో ఉన్న కీసర గుట్ట. ఈ ఒక్క టెంపుల్లో ఒక్క శివలింగమే ఉంటుంది, కానీ ఈ గుట్ట మీద 101 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఇన్ని శివలింగాలు ఉన్నాయంటే, పురాతన కాలంలో రాముడు రావణాసుని చంపాక అయోధ్యకు వెళ్ళే దారిలో కీసరగుట్టలో ఆగాడు, విశ్రాంతి తీసుకుందామని చెప్పి. ఆగినప్పుడు రాముడికి ఈ ప్లేస్ నచ్చి ఇక్కడ శివుడి లింగం ప్రతిష్ఠిద్దామని చెప్పి హనుమంతుడికి కాశీకి వెళ్ళి 101 శివలింగాల్ని తీసుకురా, మనం ఇక్కడ ప్రతిష్ఠిద్దాము అని చెప్పాడు. అయితే అనుకున్న ముహూర్తానికి హనుమంతుడు రాలేకపోవడం వల్ల శివుడే ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇస్తాడు. అదే అనుకున్న ముహూర్తానికి ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిపోతాడు. కానీ హనుమంతుడు వచ్చాక నేను రాకముందే శివలింగాన్ని పెట్టేశారు అని బాధపడి కోపంలో 101 శివలింగాల్ని విసిరేస్తాడు. అందుకే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివలింగం ఉందన్నమాట. ఈ కేసరి గుట్ట స్టోరీ ఇది అనమాట. దేవసేన కట్టపుల్లలు వేరినట్టు నేను రాళ్ళెందుకు వేరుతున్నా అని చూస్తున్నారా? దేవసేన కట్టలు చితిపెట్టనికి వేరితే నేను ఇల్లు కట్టనికి వేరుతున్నా. ఇలా రాళ్ళని నిలబెడితే మన కోరికలు కూడా నిలబడతాయని నమ్ముతారు ఇక్కడ. సో నేను కూడా చేశాను. ఇక అలా కొంచెం సేపు నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేశాం. లేట్ కమ్మర్స్, స్లో వాకర్స్, ఎప్పటికీ లేటే. ఇట్లా మిమ్మల్ని తరుముతూ ఉండాలి హై 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 అని. గొర్రెలు నయం, ఇంకా ఎప్పుడు లేటే, ఏడికి పో లేటే. రామ్మ చిలకమ్మ, అయ్యో సారీ పందమ్మ, దామ్మ. మిమ్మల్ని చూసి కోతి కూడా భయపడుతుంది. చూడు, కోతి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి. ఇక అలా జాలీగా ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి బాయ్ చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో చూడాలి నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి, ఎలా ఏం జరుగుతుంది. లెట్స్ సీ. కీప్ వాచింగ్. ఇప్పుడు వెళ్ళి మనం కార్ని చూద్దాం ఏ స్థితిలో ఉంది, అసలు ఉండలేదు. ఎవరైనా జంపు. మా దీచు గుండెపోటు మామూలుగా రాదు ఇప్పుడు. కార్కి ఏమన్నా అయితే ఊపిరి పీల్చుకో మిత్రమా, మన కార్కి ఏం కాలేదు. ఉంది ఫస్ట్. కార్లో పోయి ఆటోలో వచ్చాం రా మనం. ఎంత టాలెంటెడ్ రా మనం. లిటరల్గా
మేమైతే కార్లోనే కదా పోయేటప్పుడు మనీ ఎందుకులే అని అనుకున్నాం. తీరా అక్కడ వేసేసరికి మనీ ఇంపార్టెన్స్ చాలా తెలిసిందనమాట. క్యాష్ వాల్యూ బాగా తెలిసింది మాకు. మొత్తం గూగుల్ పేలు పనిచేయట్లేదు టెంపుల్ ఆడ. ఓ నో, ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ వి రీచ్డ్ హోమ్. ఇక ఇంటికి రీచ్ అయ్యాక అందరం కలిసి ఆంటీ చేసిన ఫుడ్ ఫుల్గా కుమ్మేశాం. తిన్నది అరగడానికి ఇక డ్యాన్స్ చేశాం. డాన్స్ చేసాం. ఇక ఏం చేస్తాం, పడుకోవటమే. హలో గాయ్స్, ఒక మంచి నాప్ వేశాక లేసి రెడీ అయ్యి బ్లెస్సీ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో గెట్ రెడీ. దీని కంటిన్యూషన్ వీడియో అయితే వ్లాగ్ 2. ఇక వ్లాగ్ 2 అయితే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. మిస్ అవ్వకుండా వ్లాగ్ 2 చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.